మొత్తానికి దురంధర్ మూవీ చూడడం అయితే జరిగింది. చాలా ట్రై చేసా థియేటర్ లో చూద్దామని, కానీ అస్సలు కుదరలేదు. మా దగ్గర ఉన్న థియేటర్ లో అయితే సబ్ టైటిల్స్ లేవు అంటున్నారు వాళ్ళు. సబ్ టైటిల్స్ లేకపోవడం ఏంటి, ఇక సబ్ టైటిల్స్ ఉన్న థియేటర్స్ అన్ని మాకు చాలా లాంగ్ ఉన్నాయి. ఇక ఆఖరికి సబ్ టైటిల్స్ లేకుండా హిందీలోనే చూద్దాం అనే స్టేజ్కి వచ్చేసా. అయినా కూడా కుదరలేదు. ఇక మొత్తానికి ఓటీటీకి వచ్చాకే చూడడం జరిగింది. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులోనే చూసా, డబ్బింగ్ బాగా చేశారు. ఇంకోటి డిసప్పాయింట్ చేయని న్యూస్ ఏంటంటే సాంగ్స్ తెలుగులో డబ్ చేయలేదు, హిందీలోనే ఉంచారు. సరే ఇక పాయింట్కి వస్తే ఆ రైటింగ్ కి, ఎగ్జిక్యూషన్ కి, క్యారెక్టర్ రైటింగ్ కి, క్యారెక్టర్ డెవలప్మెంట్ కి, యాక్టర్స్ మెస్మరైజ్ పర్ఫార్మెన్స్ కి, ఆదిత్య దార్ టేకింగ్ కి మెస్మరైజ్ అయిపోయా. మొత్తానికి పార్ట్ 2 అయితే ఈగర్లీ వెయిటింగ్. ఓ పైలట్ దింపు దింపు, పార్ట్ 2 దింపు. పార్ట్ 2 ఈ మార్చి 19th కి రిలీజ్ అవ్వబోతుంది. ఇదే ఇలా ఉందంటే పార్ట్ 2 ఎలా క్రియేట్ చేశారో ఏంటో. ఆ పార్ట్ 2 ఎలా ఉండబోతుందని ఊహించుకుంటేనే ఒకలా ఉంది. మెయిన్ గా చెప్పాలంటే సినిమాలో స్టఫ్ ఉంది, ప్యూర్ సినిమాటిక్ స్టఫ్. ఆ స్టోరీ కానీ రైటింగ్ కానీ సూపర్ ఉంది. మంచి లైన్ పెట్టారు మేకర్స్. కొంత ఫిక్షనల్, ఇంకొంత ట్రూ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని ఆదిత్య దార్ షేక్ చేశాడని చెప్పొచ్చు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే రియల్ లొకేషన్స్ లోనే తీసారన్నట్టుగా ఉంటది. అంటే కొంత రియల్ లొకేషన్స్ లో తీసారేమో, కానీ మొత్తం కాదు. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అలా మెయింటైన్ చేశారు. అసలు ఏడా కూడా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఏ రాలేదు, మొత్తం రియల్ లొకేషన్స్ లో తీసారన్నట్టుగా ఉంటది. సరే ఇంతకి ప్లాట్ లైన్ ఏంటంటే ఇది ఒక స్పై థ్రిల్లర్ అని అందరికి తెలుసు. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. హంజా అనే ఒక ఇండియన్ ఏజెంట్ పాకిస్తాన్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళతోటే కలిసి ఉండి అటు వాళ్ళేసే ప్లాన్స్ ఇటు ఇండియాకి చేరవేస్తాడు. తర్వాత రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మొత్తం పాకిస్తాన్ లోనే జరుగుద్ది. సినిమా మన ఇండియాలో జరిగే అటాక్స్ అన్ని కవర్ చేస్తాయి. IC-814 హైజాకింగ్, 2001 పార్లమెంట్ అటాక్, 500 నోట్ల గురించి ఇదంతా కవర్ చేస్తాయి. లైక్ డాక్యుమెంటరీ వేలేనే ఉండి రియల్ ఈవెంట్స్ ని కవర్ చేస్తూ సినిమాటిక్ గా హై ఇచ్చి ఎంగేజ్ చేస్తుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే క్యారెక్టర్స్ ఎక్కడ కూడా తగ్గనివ్వరు. అలా ఉంటది క్యారెక్టర్ డెవలప్మెంట్. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేస్తారు, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్స్ తగ్గుతాయి పెరుగుతాయి. అదే హైలైట్ ఇందులో. అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ గానీ, సంజయ్ దత్ క్యారెక్టర్ గానీ బాగానే లేపారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గింది. మళ్ళీ ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, మంచి రియలిస్టిక్ గా మెయింటైన్ చేశారు. ఏదో హీరో కదా కొట్టాలి, విలన్ కదా కొట్టించుకోవాలి అనేటట్టు ఉండకుండా రియలిస్టిక్ గా ఉంటది. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మెయింటైన్ చేశారు. 3 hours రన్ టైం ఉంది అనే ఫీలింగే రాలేదు నాకు. అక్షయ్ ఖన్నా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి నిజంగానే మంచి ఆరా క్రియేట్ అయింది మూవీలో. ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో అంతగానో ట్రెండ్ చేశారనుకున్నా తప్పులేదు. లవ్ స్టోరీ కూడా ఏదో ఫార్మాలిటీకి ఉండాలి అన్నట్టు ఉండకుండా దానికంటే ఒక ఇంపార్టెన్స్ ఉంటది. ఫస్ట్ 30 minutes కొంత స్లోగానే ఉంటది. అంటే స్టోరీ బిల్డ్ అవడానికి కొంత టైం తీసుకుంటారు. ఇక ఎప్పుడైతే రెహమాన్ డాకైట్, బాబు డాకైట్ మీద అటాక్ చేస్తారో అక్కడి నుంచి సినిమా లేస్తుంది, గ్రాఫ్ లేస్తుంది అన్నమాట. ఎండ్ వరకు తగ్గదిగా. ఒక చేజింగ్ సీక్వెన్స్ ఉంటది, అది మటుకు సూపర్ ఉంటది. మెయిన్ గా రైటింగ్, స్టోరీ టెల్లింగ్ సూపర్ ఉంది. ఎమోషన్ కూడా ఏదో దేశభక్తి అని ఎమోషన్ రుద్దుతారేమో అనుకున్నా, కానీ అంత లేదు ఇక్కడ. అన్ని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. దీనికి తోడు యాక్టర్స్ యొక్క వాళ్ళ ఇంటెన్సింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఇది వచ్చేసి పాకిస్తాన్ లో పొలిటికల్ థీమ్, గ్యాంగ్స్టర్స్, పేట్రియాటిజం ఇలా వీటి చుట్టూ రన్ అవుతుంది. మన ఇండియన్ ట్రూ ఈవెంట్స్ గురించి చెప్తూనే కొంత ఫిక్షనల్ యాడ్ చేసి సూపర్ ఎంగేజింగ్ గా తీశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, సారా అర్జున్ అండ్ రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో ఇచ్చి పడేశారు. అక్షయ్ ఖన్నా స్వాగు, వాకు అది హైలైట్. రణ్వీర్ సింగ్ ఇంటెన్సింగ్ పర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల సూపర్ ఉంది. బీజము సాంగ్స్ సూపర్ ఉన్నాయి. టెక్నికల్ గా సినిమా సాలిడ్ ఉంది. సగం పర్ఫార్మెన్స్ తోట వెళ్ళిపోయింది మూవీ వచ్చేసి ప్యూర్ ఏ సర్టిఫికేట్. వైలెన్స్ గట్టిగానే ఉంటది, కొన్ని చోట్ల బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంటది. సో వాచ్ ఇండివిజువల్లీ. సో మరిది దురంధర్ మూవీ రివ్యూ గురించి. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.